ఆ జిల్లాలో ఓ బీఆర్ఎస్ నేత అలకబూనారా? గులాబీ బాస్ కేసీఆర్ పై ఆయన గుర్రుగా ఉన్నారా? తన నియోజకవర్గంలో జరుగుతున్న వరుస పరిణామాలతో ఆయన ఈగో హట్ అయిందా? అందుకే ఆయన ఎమ్మెల్సీ కవిత కీలకంగా నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారా? ఇంతకీ గులాబీ బాస్ పై ఆయన ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏంటా కథ? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు గులాబీ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు జిల్లాలో కారు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జిల్లాలో గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలో ఓ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత జిల్లాలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు జిల్లాలో పార్టీ శ్రేణులను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీల హక్కుల కోసం ఆమె అన్ని జిల్లాల్లోనూ వరుసగా భేటీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ సమావేశానికి బీసీ నేత కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ కు ఆహ్వానం పంపించారు. ఈ సమావేశానికి ఈ ఇద్దరు నేతలు డుమ్మా కొట్టారు. అంతేకాదు తమ అనుచరులు కూడా ఈ సమావేశానికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి గంప గోవర్ధన్, ముజీబ్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు నేతలు సమావేశానికి ఎందుకు రాలేదు అని పార్టీలో నేతలంతా చెవులు కోరుకుంటున్నారట. అసలు ఈ భేటీకి ఎందుకు రాలేదో ఆరా తీస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక 2018 నుంచి 2023 వరకు కామారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు గంప గోవర్ధన్. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తన సీటు త్యాగం చేశారు. చివరకు కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ కేసీఆర్ గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కామారెడ్డిలో గంప గోవర్ధన్ ను పట్టించుకునేవారే లేకుండా పోయారట. ఏకంగా తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని తీవ్ర నిరాశలో మునిగిపోయారని అంటున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా కామారెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం అగ్గికి మరింత ఆజ్యం పోసిందని అంటున్నారు. కామారెడ్డిలో తనకు తెలియకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతుండడం కూడా గంప గోవర్ధన్ ఆగ్రహానికి మరో కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ టీఎస్పీఎస్సీ నేత సుమిత్రా ఆనంద్ కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గంప గోవర్ధన్ జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఆయన కవిత కార్యక్రమానికి డుమ్మా కొట్టారని ప్రచారం సాగుతుంది. అయితే ఇదే సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రావడం కూడా హాట్ టాపిక్ అయింది. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా అయిష్టంగానే సమావేశానికి వచ్చారని చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎల్లారెడ్డిలోనూ ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మధ్య కాలంలో ఎల్లారెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, జాజుల లోలోన రగిలిపోతున్నారని టాక్. మొత్తం మీద కామారెడ్డి బీఆర్ఎస్ లో అసంతృప్తులను చల్లార్చేందుకు కవిత నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. జిల్లాలో నేతలందరికీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు వారికి సర్ది చెబుతున్నట్టు సమాచారం. అయితే కవిత సర్ది చెప్పడంతో నేతలు కూలయ్యారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.